చూస్తున్నాము. తెలంగాణ బీజేపీ నేత మాధవీలతపై వైసీపీ నేత పేర్ని నాని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తిరుమల కోసం ఏపీ బీజేపీ వాళ్లే కాకుండా తెలంగాణ నుంచి భజన చేసుకుంటూ రావడం దారుణమంటూ కూడా ఫైర్ అయ్యారు. ఆమె హాస్పిటల్లో హిందువుకి ₹1 అయినా తగ్గించారా అంటూ ప్రశ్నించారు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ వాళ్ళు కాదు, తెలంగాణ వాళ్ళు ఎవరో భజన చేసుకుంటూ వచ్చేస్తుంది దిక్కుమాలినతనం. మీ హాస్పిటల్లో భజన చేయి, హాస్పిటల్లో దోచుకుంటూ ఉంటారు. మీ హాస్పిటల్లో ఎవరికైనా హిందువుకి ₹1 తగ్గించింది ఆవిడ రైల్లో భజన చేసుకుంటూ వచ్చావు. మీ హాస్పిటల్ సంగతులు బాగోతాలు తెలీదా? కరోనాలో ఎన్ని కోట్లు దోచుకున్నారు మీరు? ఒక్క హిందువుకి 90 పైసా తగ్గించావా? ఎవరో సలాదుద్దీన్ ఓవైసీ వాళ్ళు తగ్గలేదు, వాళ్ళు తగ్గలేదు. నీ హాస్పిటల్లో తగ్గించావా? ఒక హిందువుకని అడుగుతున్నారు. బిల్లు తగ్గించారా? ఇవాళ ఇది మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారు మోడీ గారితో పాటు తిరుపతి వెళ్ళారు. డిక్లరేషన్ ఇచ్చారా ఇవ్వలేదా? ఈ హైదరాబాద్ నుంచి మాట్లాడే ఎంపీలు ఎవరన్నా ఆ రోజు నోరేమైంది మీది అంటున్నా. మోడీ గారిని ఏమన్నా ప్రశ్నించారా? నీ అంబట అన్య మతస్థుడిని డిక్లరేషన్ ఇవ్వకుండా ఎందుకు లోపల తీసుకెళ్లావని మోడీని ప్రశ్నించారా? నోరు పడిపోయింది ఆ రోజున మీది? ఈ రాష్ట్రం కాదు నీది, నువ్వెక్కడో పరాయ రాష్ట్రంలో బతుకుతావు. ఇక్కడ హిందువుల గురించి, మతం గురించి, గుడి గురించి మాట్లాడతారు. తెలంగాణ బీజేపీ నేత మాధవీలతపై వైసీపీ నేత పేర్ని నాని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇదే అంశానికి సంబంధించి అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ అందుబాటులో ఉన్నారు. గణేష్, పేర్ని నాని తీవ్ర వ్యాఖ్యలైతే చేశారు మాధవీలత మీద. మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఏదైతే లడ్డు విషయం ఉందో దీంట్లో ఉన్న ఆ నెయ్యి కల్తీ పైన మరోవైపు పశువులకు సంబంధించిన ఆ కొవ్వుతో ఉందనేది ఒక పెద్ద వివాదం మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడుస్తుంది. కానీ ఇప్పుడు ఈ రోజును చూస్తే పేర్ని నాని వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇవి అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణను కూడా తాకాయని మనం స్పష్టంగా చెప్పచ్చు. ఎందుకంటే ఒక బీజేపీ లీడర్గా మాధవీలత ఉంది. ఆవిడ ఎంపీ క్యాండిడేట్గా ఓల్డ్ సిటీలో గత ఎన్నికల్లో పోటీ చేసింది. ఓవైసీ పైన ఒక యుద్ధాన్ని ఆవిడ ప్రకటించింది. బీజేపీ కూడా ఆ స్థాయిలోనే ఆవిడ్ని ఒక ఎక్స్పోజ్ చేసింది. అంటే ఇలాంటి పరిణామాల మధ్య ఏదైతే ఆ లడ్డూ వివాదం ఉందో, లడ్డూలో నెయ్యి కల్తీ పైన ఉందో, ఆమె ఒక హిందూ ధార్మికంగా ఒక కార్యక్రమాన్ని తీసుకుంది. ఆవిడ మన గురువారం నాడు 27వ తేదీన ప్రత్యేకంగా వందే భారత్ రైలు అక్కడికి వెళ్ళింది. ఆవిడ వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం నుంచి అక్కడ శ్రీవారి పాదాల దగ్గర పాదయాత్ర చేసింది. అక్కడ నుంచి ఆ పాదయాత్ర నుంచి ఒక మెమోరాండాన్ని, అంటే ఏదైతే నెయ్యి కల్తీ ఉందో ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి, ఇటువంటిది ఈ ధార్మిక సంస్థలో ఉండడానికి వీల్లేదు, ఇది ఒక కుట్రగా మేము భావిస్తున్నాం అనేది ఒక తీవ్రమైన ఆరోపణతో ఆవిడ ఒక వినతి పత్రాన్ని తయారు చేసింది. దీనిపైన 1008 మందితో సంతకాలు కూడా సేకరించి శ్రీవారి హుండీలో వేసింది. ఎందుకంటే ఈ విషయాన్ని ఆవిడ బిగ్ టీవీకి ఒకరోజు ముందుగానే ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించారు ఆవిడ. ఎందుకంటే ఖచ్చితంగా శ్రీవారిపై జరిగింది ఒక తీవ్రమైన నేరంగా పరిగణిస్తున్నాం. లడ్డూ కల్తీ అనేది తాము ఏదైతే అంటే ఒక వెజిటేరియన్స్ కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, దీంట్లోనే ఒక నెయ్యి కల్తీ అనేది నెయ్యి కల్తీలా చూడాల్సిన అవసరం లేదు, పశువులకు సంబంధించిన ఏదైతే ఉందో ఇది వెళ్ళడం అనేది తీవ్రంగా పరిగణిస్తున్నామని ఆమె ఆ రోజున ప్రకటించింది. అదేవిధంగా వెళ్ళి శ్రీవారి దగ్గరికి వెళ్ళి ఒక మెమోరాండం ఇవ్వడం, పాదయాత్ర చేయడం, ఇవన్నీ కూడా చేసింది. అంటే ప్రత్యేకంగా వందే భారత్ రైల్లో ఆవిడ సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన వీడియోలోనే ఆవిడ ఒక భజన చేసుకుంటూ, అంటే ఒక ధార్మికతగా, ఒక హిందూ ధర్మ పరిరక్షణగా ఏదైతే జరుగుతుందో ఒక ప్రచారాన్ని చేసుకుంటూ అక్కడ తిరుపతి వరకు, హైదరాబాద్ నుంచి తిరుపతి వరకు వెళ్ళారు. తిరుపతి మెట్ల దారిలోనే ఆవిడ ఒక కాలినడకన వెళ్ళారు శ్రీవారి పాదాల దగ్గర నుంచి. మరోవైపు అక్కడ ఒక వినతి పత్రాన్ని కూడా సమర్పించారు. ఇంత జరిగిన తర్వాత ఈరోజు పేర్నేని వ్యాఖ్యలు అనేవి ఒక తీవ్రంగా మనం చూడాల్సిందా. ఆయన నిజంగానే ఒక మండిపాటితోనే మాట్లాడారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశే కాదు, తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా బీజేపీ లీడర్లు భజన చేసుకుంటూ రావాల్సిన అవసరం ఏముందనేది ఆయన తీవ్రంగా ప్రశ్నించారు. మరోవైపు మాధవీలత సూటిగా ప్రశ్నిస్తూ, అంటే నీ హాస్పిటల్లోన ఉండే కరోనా టైంలో మీరు దోచుకున్న సంగతి అంతా తెలుసు మాకు, కోట్ల రూపాయలు దోచుకున్నారు, కరోనా పేషెంట్లకి ఎంత దోచుకున్నారో మాకు తెలుసు, ఒక్క హిందువుకైనా సరే మీరు ఒక్క పైసా అయినా ఒక ఇది రాయితీ కల్పించారా అనేది ఆయన తీవ్రంగా విమర్శ చేశారు. ఎందుకంటే గతంలోన ఆవిడకుండే మాధవీలతకుండే విరించి ఆసుపత్రి ఏదైతే ఉందో, విరించి ఆసుపత్రిలోన తీవ్ర వివాదాలు జరిగాయి. ఒకటైతే చాలా వరకు ఒక కేసుకు సంబంధించి ఆసుపత్రి దిగ్బంధం చేశారు, దాని పెద్ద ఎత్తున ఒక నిరసన వ్యక్తం చేశారు, ఒక పేషెంట్కి సంబంధించి లక్షలాది రూపాయలు వసూలు చేశారనేది ఆ రోజున ఆరోపణ. అంతా జరిగిన తర్వాత కూడా డెడ్ బాడీని ఇచ్చారనేది ఒక తీవ్రమైన ఆరోపణలతో ఆ రోజు పెద్ద ఎత్తునే మనకి కరోనా సమయంలో విరించి ఆసుపత్రి దగ్గర పెద్ద ఎత్తున నిరసన జరిగింది. ఇలాంటి సమయంలో దీన్ని ఖచ్చితంగా పేర్ని ఒక ఆయన
మరోవైపు స్పోక్స్ పర్సన్గా వైసీపీకి ఉన్నారు. ఆయన ఎక్స్ మంత్రిగా ఆయన చేసిన వ్యాఖ్యల పేరునని ఒక కీలకమైన చర్చకి దారితీస్తున్నాయి. ఏదంటే ఆంధ్రప్రదేశే కాదు తెలంగాణలోని బీజేపీ లీడర్లు మీ సంగతి మీరు ముందు చూసుకోండి, ఈ భజనలు అనేవి మీ ఆసుపత్రుల్లో చేసుకోండి అనేది మాధవీలతకి సూటిగా వేసిన ప్రశ్న అనేది ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. మరోవైపు దీన్ని మాధవీలతే కాదు బీజేపీ లోకల్ తెలంగాణ బీజేపీ ఏ విధంగా స్పందిస్తుంది, మరో వ్యక్తిగతంగా అంటే ఇప్పటివరకు బీజేపీ వాళ్ళు ఈ దీనిపైన అంటే కేవలం ఆంధ్రప్రదేశ్లో ఉండే పేరుని నాని చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో మాధవీలత గురించి కానీ లేకపోతే హాస్పిటల్ గురించి కానీ గతంలో ఈ ఆరోపణలన్నీ మనం విన్నాము. సో ప్రజెంట్ ఇటువైపు నుంచి బీజేపీ వాళ్ళు కానీ లేకపోతే మాధవీలత కానీ ఏమైనా స్పందించారా? ఎస్, అంటే ఇప్పుడు తాజాగా మనం ఇది బ్రేక్ చేసింది బిగ్ టీవీ ఇప్పుడు బ్రేక్ చేస్తుంది. ఎందుకంటే పేరుని అనేక అంశాలను ప్రస్తావిస్తూ కూడా దీన్ని ప్రత్యేకంగా ప్రస్తావించడంతో దీన్ని మనం బ్రేక్ చేసాం. దీని తర్వాత మాధవీలత ఏ విధంగా స్పందిస్తారు, బీజేపీ లీడర్లు ఏ విధంగా స్పందిస్తారన్నది ప్రత్యేకంగా చూడాల్సిన అంశం. ఎందుకంటే ఇది తీవ్రమైన వ్యాఖ్యలే. ఆయన అంటే వ్యక్తిగతంగా కూడా వెళ్ళి నీ ఆసుపత్రిలో ఉండే వాళ్ళకి ఒక్క హిందువుకైనా ఒక్క పైసా అయినా నువ్వు కన్స్ట్రక్షన్ ఇప్పించగలిగావా, అలాంటివి లేనిది ఇక్కడ వచ్చి హిందూ ధర్మాన్ని ఏ ఉద్ధరిస్తావు అనేది ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఆయన చేస్తున్న బజల్ని ఒక ఆయన షేమింగ్ చేయడం కావచ్చు, ఇలాంటి అనేక అంశాలు ముడిపడి ఉన్నాయి. కాబట్టి పేరునని వైసీపీలో ఆంధ్రప్రదేశ్ నాయకుల్లో కీలకంగా ఉన్నారు. ఆయన వ్యాఖ్యల్ని బీజేపీ ఏ విధంగా తీసుకుంటుంది, మరోవైపు మాధవీలత దీన్ని ఏ విధంగా తీసుకుంటుంది అనేది చూడాల్సిన అంశం. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ గణేష్.